అందరికీ నమస్కారం. వెనకటికి ఒక సామెత ఉండేది, సింగా అద్దంకి ఎందుకు వెళ్ళావురా అంటే నువ్వు వెళ్ళమన్నావు నేను వెళ్ళొచ్చానని చెప్పి ఆ సామెతని పెద్దవాళ్ళందరూ సింగడ అద్దంకి వెళ్ళాడు రాను వచ్చాడు అన్నట్టు. మరి జగన్మాయ మాత్రం ఈ మధ్యకాలంలో టూర్లు తెగేస్తున్నాడు. ఎందుకు వెళ్తున్నావయ్యా జగన్మావయ్య అని అడిగామనుకో, జనాలు నన్ను మర్చిపోతారేమో అని చెప్పి అనుమానం వచ్చి వెళ్తున్నాను అల్లుడు అని చెప్పి అయితే సమాధానం చెబుతున్నాడు అంటే అందరికీ. ఈ ఎందుకు అంటున్నానంటే గతంలో చూసాం, ఎన్నడూ లేని విధంగా ఒక కులాన్ని భుజానికి ఎత్తుకొని పాపం వాళ్ళేం పాపం చేశారు వీళ్ళేం పాపం చేశారు అని చెప్పి నేను తెగ బాధపడిపోవటం అయితే ఆయన బాధపడటం నేను చూసి, మా జగన్మావయ్య బాధపడటం చూసి నేనైతే నా గుండె ద్రవించిపోయి ఈ రోజు ఆయన ఏం మాట్లాడాడో ఒక్కసారి వింటూ అయితే విశ్లేషణ అయితే చేద్దాం. అసలుకి ఆ కులం అన్నా కూడా లేదంటే ఆ వర్గం అన్నా కూడా నెత్తిన పెట్టుకొని మోసాడు మా జగన్మావయ్య అధికారంలో ఉన్న నాళ్ళు. ఎంత బాగా మోసాడయ్యా అంటే గనక, ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నాడు అని చెప్పి నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి ఫలానా కులం వ్యక్తి అని చెప్పి ముద్రేసి వాళ్ళ సామాజిక మాధ్యమాలలో ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో ఆఖరికి ఎలక్షన్ కమిషనర్ కూడా కులమంట గట్టి మాట్లాడి అతను ఆ కులం కాబట్టి వాళ్ళకి ఫేవర్ గా కరోనా అని చెప్పి సాగు చెప్పి ఎలక్షన్లో వాయిదా వేస్తున్నాడని చెప్పి ఒక కులముద్ర వేసి వాళ్ళను ఒక బూచిగా ప్రయోగం అయితే చేశారు. అలాగే చూస్తే కనుక ఏపీ వెంకటేశ్వరరావు గారు, అతనికి కులముద్ర అంటగట్టి 5 సంవత్సరాలు చిత్రహింసలకు గురి చేశాడు. ఈ రోజు అకస్మాత్తుగా కమ్మ సామాజిక వర్గం మీద పొడుచుకొని వచ్చింది ప్రేమ. మా జగన్మాయకి ఎంత పొడుచుకొని వచ్చింది, మా జగన్మాయకి ఎంత పొడుచుకొచ్చింది ప్రేమ. ఏమాయా చెప్పు, ఎందుకు పొడుచుకొచ్చింది ఎంత పొడుగునా? 2019లో కమ్మ సామాజిక వర్గంలో 85% అనే వాళ్ళు నీకు ఓటేశారు కాబట్టి, తర్వాత గడిచిన 5 సంవత్సరాల పాటు కమ్మ సామాజిక వర్గాన్ని ఎంత చిత్రహింసలకు గురి చేసావో వాళ్ళు గమనించి నిన్ను 2024 ఎలక్షన్లో 11కి పీకేయటంలో కూడా సామాజిక వర్గం తన వంతు పాత్ర పోషించింది కాబట్టి వాళ్ళని దగ్గర చేసుకుందాం అని చెప్పి వాళ్ళ మీద ఏదో లేనిపోని ప్రేమ ఉన్నట్టు ఎంత పొడుగును పొడుచుకొచ్చింది కదా నీకు. ఏ జగన్మాయ, ఒకసారి మా జగన్మాయ నిన్న రెంటపాలలో మాట్లాడుతున్నాడండి అంటే కొంచెం లేట్ అయింది ఏమనుకో మాకండి. ఆయన మాట్లాడిన మాటలు వింటూ అయితే విశ్లేషణ అయితే చేద్దాం మనం. ఏం పాపం చేశారని వల్లభనేని వంశీని ఇదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎక్స్ఎమ్మెల్యే, ఆ పార్టీకి సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యే ఇదే వల్లభనేని వంశీని ఇన్ని రోజుల పాటు జైల్లో పెట్టారు. ఒక కేసులో బెయిల్ వస్తేనే బెయిల్ వచ్చిన దాకా గమ్మనుంటారు, బెయిల్ వచ్చిన తర్వాత వెంటనే ఇంకొక కేసు కడతారు. అన్ని జైల్లోనే పెట్టే కార్యక్రమం చేస్తారు. ఇవాళకి దాదాపుగా 2 నెలలు దాటిపోయింది. ఇవాళకి కూడా వంశీ జైల్లోనే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వంశీ కూడా జైల్లోనే నక్కుతూ ఉన్నారు. ఏం పాపం చేశాడో నేను చెబుతాను. జగన్మాయ వల్లభనేని వంశీ ఇతను చెయ్యని పాపం ఏమన్నా ఉందా? అన్నం పెట్టిన చేతినే కరిచే కుక్క రకం. నేను ఈ భాష వాడుతానని చెప్పి ఏమనుకో మాకండి. కుక్కకైనా కొంచెం విశ్వాసం ఉండిద్దేమో, నాకు అన్నం పెట్టారు ఈ వ్యక్తిని కరవకూడదు అని చెప్పి తనకేదన్నా విశ్వాసం ఉండిద్దేమో. కానీ ఈ వల్లభనేని వంశీ అనే అతనికి విశ్వాసం లేని కుక్క, తిన్న కంచంలో కక్కే రకం అంటాను నేను. పరిటాల రవి గారి దగ్గర ఇతని గురించి మాట్లాడాలంటే ఆ మహానుభావుడి పేరు తీయాల్సి రావడం చాలా బాధేస్తుంది నాకు కూడా. పరిటాల రావి గారి దగ్గర సిగరెట్లు అందించే ఉద్యోగం, టీలు అందించే ఉద్యోగం చేసి నేను పరిటాల అనుచరుడిని అని చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చి పరిటాల సునీతమ్మ గారిని ఎలా మాట్లాడారో చూసాం. అలాగే చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి పిల్లాడు తిన్నాడో తినలేదో అని చెప్పి తన ఇంటికి వస్తే కనుక పిలిచి అన్నం పెట్టిన ఆమె గురించి ఎలా మాట్లాడాడో చూసాం. అలాంటి వాడు అయ్యో పాపం అయిపోయాడు మా జగన్మోహన్ రెడ్డికి. పాపం ఏం చేశాడు? పాపమే చేశాడు రా బాబు, మహాపాపం చేశాడు, తిన్న కంచంలో కక్కాడు. ఇంకా కొంతమంది మహానుభావుల పేర్లు చదువుతున్నారండి, వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం మనం. ఏం పాపం చేశారని అడుగుతా ఉన్నా. ఒకటైపోయిన తర్వాత కేసులు పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు.
నేను అడుగుతా ఉన్నా, ఏం పాపం చేశారని కొడాలి నానిని మా పార్టీకి సంబంధించిన మీ పార్టీ కాదని ఎవడన్నాడు? మా పార్టీకి సంబంధించిన ఎక్స్ మినిస్టర్ కూడా ఏం పాపం చేశాడు అని చెప్తాను. ఎన్నోసార్లు చెప్పా, ఒక పదాన్ని 4 సార్లు రాయమాకండి రా బాబు, ఒక పదాన్ని 4 సార్లు రాయమాకండి. మా జగన్ మాయ్య ఏదుంటే అది చదువుతానే ఉంటాడు, ఏదుంటే అదే చదువుతా ఉంటాడు అని చెప్పి ఎన్నో 100 సార్లు చెప్పా మీకు. ఎందుకురా బాబు ఆయన బయటికి పంపించి పిచ్చాన్ని చేస్తారు? ఏం పాపం చేశాడు, ఏం పాపం చేశాడు, ఏం పాపం చేశాడు అంటే కనుక వాడు చేసిన పాపం మీద జనాలందరికీ తెలుసు కదా. స్క్రిప్ట్ రైటర్లు మీరన్నా నేర్చుకోండి. ఒక్కొక్క పదాన్ని 4 సార్లు రాస్తే 4 సార్లు చదువుతాడు మా జగన్ మాయ్య. తెలియదు ఆయనకి. ఎందుకంటే స్క్రిప్ట్ పేపర్లో ఏది ఉందో కనుక అదే చదవాలి. ఆయన స్వతహా మాట్లాడటం మర్చిపోయాడు. గతంలో మాట్లాడేవాడు. ఎప్పుడైతే చుట్టూరుతా ఉండి కొంతమంది జనాలు ఉండి ఆయనకి కొన్ని టాబ్లెట్లు అలవాటు చేశారో అప్పటి నుంచి మాట్లాడటం మర్చిపోయాడు. స్క్రిప్ట్ ఏదంటే కనుక దాన్ని ఇలా చూడటం చదవటం మాత్రమే నేర్చుకున్నాడు. మీకు చాలా సార్లు చెప్పాను కదా, ఒక పదాన్ని ఒకసారే రాయండి అని. ఏం పాపం చేశాడు, ఏం పాపం చేశాడు, ఈ పాపం చేశాడు అనే మాట అంటానికి మా చెవులు పాపం చేసుకునే మీ అక్కమా. చంద్రబాబు నాయుడు గారు ఏం పాపం చేశాడు అని చెప్తానని తప్పుడు కేసులు బనాయించి నాయకుడు ఆ పార్టీకి సంబంధించిన ఎక్స్ మినిస్టర్ కూడా ఏం పాపం చేశాడు అని చెప్తానని తప్పుడు కేసులు బనాయించి తనను హరాస్ ఎందుకు చేస్తా ఉన్నాడు అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు. కొడాలి నాని మీద తప్పుడు కేసులు ఏం పెట్టారు? తప్పుడు కేసులు పెడితే అరెస్ట్ అసలుకి ఇంతవరకు 41A నోటీస్ అయినా సర్వ్ చేశారా? పోరే నాయన నన్ను ఎక్కడ అరెస్ట్ చేస్తారో నేను చేసిన పాపాలకు అని చెప్పి ముందుగానే ఎక్కడికి హైదరాబాద్ వెళ్ళి అక్కడ గుండెకి బొక్కలు పడి ఆ బొక్కలు పూడ్చుకోవడానికి ఎక్కడ కుదరట్లేదు, ముంబై లీలావతి హాస్పిటల్కి వెళ్తున్నానని చెప్పి పెద్ద డ్రామాలు దొబ్బి వాడు సరదాగా తిరుగుతున్నాడు ఫ్లైట్లో. అక్కడ ముంబై టు హైదరాబాద్, హైదరాబాద్ టు ముంబై ఫ్లైట్లో తిరుగుతున్నాడు. ఏం హెరాజ్ చేశారండి? మా కమ్మ నాయకుడు అంట. ఈ సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ మాయ కొంచెం ఆలోచించమాయ్యా. ఏం పాపం చేశారు అని అబ్బాయి చౌదరి కొందరికి సంబంధించి మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎక్స్-ఎమ్మెల్యే ఏకంగా 9 కేసులు పెట్టారు. ఒక కేసు అయిపోయిన వెంటనే మరొక కేసు పెట్టి అబ్బాయి చౌదరిని చిత్రహింసలు గురి చేస్తా ఉన్నారు. ఏం పాపం చేశాడని చెప్పి. ఏం పాపం చేశాడా? వాడు చెయ్యని పాపం ఏముంది చెప్పు? దొరికిన దాన్ని దొరకని దాన్ని మొత్తం దోచుకొని తిన్నాడు కదా, వాటి మీదే కదా కేసులు పెడుతుంది. ఒకవేళ ఈ తప్పుడు కేసులు అయితే కనుక క్వాష్కి వెళ్ళమను. బెయిల్కి ఎందుకు వెళ్తున్నారు మీ వాళ్ళు? మీ వైసీపీ నాయకులు ఏదైతే గనక చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, మీరు అంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టిన తప్పు కేసులు గనక తప్పుడు అయితే గనక క్వాష్కి వెళ్ళమనండి. వెళ్ళలేరు. భయం. ఎందుకంటే కనుక క్వాష్కి వెళ్తే కనుక విచారణ మొదలు పెట్టండి అంటారు కోర్టులు. అన్ని నిజాలు కాబట్టి. సరే, దెందులూరు గురించి మాట్లాడే కాబట్టి నేను అడుగుతున్నానయ్యా నిన్ను, ఏం పాపం చేశాడయ్యా చింతమనేని ప్రభాకర్? ఏం చేశాడు? 10 మందికి అన్నం పెట్టడమా? మనసులో ఏది దాచుకోకుండా మాట్లాడటమైనా మా చింతమనేని ప్రభాకర్ చేసిన తప్పు. ఏం పాపం చేశాడని? వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టారు కదా, పండగ రోజు కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టారు కదా. మీ అబ్బాయి సోదరుని ఏమన్నా లాక్కెళ్ళి లోపల పెట్టి కుమ్ముతున్నారా? ఏమన్నా కుమ్మట్లేదు కదా. అంటే మీ పార్టీలో ఉన్న సచ్చీలులా? ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ ముగ్గురు ఎంత ఎదవలో ప్రపంచానికి మొత్తం తెలుసు. ఇంకా ఉన్నారు ఎంత ఎదవల లిస్టులో ఇంకా కొంతమంది ఉన్నారు, వస్తున్నారు. వాళ్ళ పేర్లు కూడా చెబుతా. అవినాష్ ఏం పాపం చేశాడు అని చెప్పి అవినాష్ను కూడా కేవలం తమ సామాజిక వర్గంలో పుట్టాడు, చంద్రబాబు నాయుడుని వ్యతిరేకిస్తున్నాడు, చంద్రబాబు నాయుడుకు ఊడిగం చేయడం ఇష్టం లేదు అన్నాడు అన్న ఒకే ఒక కారణంతో. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడం ఇష్టం లేదంటే నీ ఇంట్లో దొడ్లే మనకు అడుగుతున్నాడా? అంటే నీకు బాగా ఊడిగం చేస్తున్నాడా? ఇంట్లో పాచి పని, వంట పని, పెంట పని అన్ని చేస్తున్నాడా నీకు? చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పనిచేసే ప్రతి ఎమ్మెల్యేకి కానీ లేదంటే ప్రతి కార్యకర్తకి కానీ ఒక గౌరవం ఉంటుంది. తన దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరిగా పిలిచి ఆప్యాయంగా తిన్నారా అని అడుగుతే ధైర్యం ఉంది ఆయనకి. ఆయన అడుగుతారు అందరినీ. నువ్వేం చేస్తా?
నాకేం తెచ్చారని అడుగుతావు, అంతే కదా జగన్మాయ నువ్వు. దేవినేని అవినాష్ ఏం చేశాడా? ఎవడో తెలియని కోన్ కిస్కా గొట్టంగాన్ని తీసుకొచ్చి అప్పటిదాకా ఎంతో సీనియర్లు ఉన్న తెలుగుదేశం పార్టీలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు పదవి కట్టబెట్టారు ఆ కోన్ కిస్కా గొట్టానికి. ఆ గొట్టం బయటికి వెళ్ళి ఏం వాగుతుంది? చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి పిచ్చి పిచ్చి వాగడంతా వాగుతుంది. వాగిన దాని మీద కేసు లేదు. ఏదైతే గత 5 సంవత్సరాలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారం మదంతో ఏదైతే ప్రవర్తించాడో వాటి మీద మాత్రమే కేసులు నమోదైనవి. ఏం పాపం చేసి కాదు, మహాపాపం చేశాడు. ఏదైతే తన రాజకీయ భవిష్యత్తుకు వేదిక అయిందో తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ ని ధ్వంసం చేశాడు. ఏం పాపం చేయలేదోడు? ఏం పాపం చేశాడు? పాపాత్ముడా నువ్వు జగన్మాయ. ఎప్పటికైనా సరే కొంచెం పద్ధతి మార్చుకోమాయా. ఎందుకు ఇలా తయారవుతున్నావు నువ్వు ఉండే కొంది? అవినాశులు కూడా కేసుల మీద కేసులు పెట్టి రోజు హింసించే కార్యక్రమం చేశారు అని కలిసిన రఘురామ్ మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ నాతో పాటు 15 సంవత్సరాలు నాతో పాటు ప్రయాణం చేశాడు. ఏం పాపం చేశాడు అని చెప్పి ఆయన మీద 3 కేసులు పెట్టారు. ఆయనను ఏమన్నా మర్డర్ కేసులు పెట్టారా, మానభంగం కేసులు పెట్టారా? ఏం కేసులు పెట్టారు ఆయన మీద? చేసిన తప్పుల గురించే కదా. తప్పుడు కేసులు ఏం పెట్టలేదు కదా. 41A నోటీస్ ఇచ్చి విచారించే కేసులే కదా ఇవి. సిగ్గుండాలి జగన్మాయ. మనకి సిగ్గుండాలి జగన్మాయ. మనం మాట్లాడేటప్పుడు పెట్టిన కేసులు ఏదో తెలుసుకొని మాట్లాడమాయా. శుక్రహింసలకు ఏం చేస్తా ఉన్నారు? బాబు ఏం పాపం చేశారని అడుగుతా ఉన్నారు. ఆ పార్టీకి చెందిన ఇదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎక్స్ ఎంపీ ఎంబీబీ సత్యనారాయణ ఏం పాపం చేశాడు అని చెప్పి ఎంబీబీ సత్యనారాయణ చివరికి తాను వ్యాపారాలు కూడా ఆయన రాష్ట్రంలో చేసే పరిస్థితి లేకుండా తనను రాష్ట్రం నుంచి కూడా వెళ్ళగొట్టే కార్యక్రమం చేసి తనను జగన్మాయ ఎంబీబీ సత్యనారాయణ మీరు అధికారంలో ఉన్నప్పుడే వెళ్ళిపోయాడు మాయ. జగన్మాయ ఈను ఏదైతే గనక ఏదో భూముల విషయంలో తన ఫ్యామిలీ మొత్తాన్ని కిడ్నాప్ చేశారు మీ హయాంలోనే. మీరు అధికారంలో ఉన్నప్పుడే ఫ్యామిలీ మొత్తాన్ని కిడ్నాప్ చేస్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళని విడిపించుకొని బయటకు వచ్చి ఒక ప్రకటన కూడా ఇచ్చాడు నీ దాంట్లో. దీనికి మా ఫ్యామిలీకి ఏం సంబంధం లేదు, ఏదో బై మిస్టేక్ వచ్చింది వార్త అని చెప్పి నువ్వు బయటకు వచ్చి సొంతపోస కబుర్లు చెబుతావేం జగన్మాయ? బెదిరించి తప్పుడు సాక్ష్యాలతో తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు ఎందుకు గురి చేస్తా ఉన్నారు అని చెప్పి గట్టిగా అడుగుతా ఉన్నా. అదిగో ఏం పాపం చేశారు అని నంబూరు శంకర్రావు మా పార్టీకి సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యే సంవత్సరం నుంచి ఎక్కడా కానరాట్ల నంబూరు శంకర్రావు ఏదైతే అక్రమ ఇసుక తవ్వకాలు ఉన్నాయో అక్రమ క్వారీయింగ్ ఉందో దాని మీద కేసులు పెట్టింది. సంవత్సరం నుంచి నియోజకవర్గంలో ఎక్కడ కానరాట్ల పెదకొరపాడులో పరార్ అని ఎరగేసుకొస్తున్నావు ఇంకా నువ్వు. ఆయన మీద కూడా తప్పుడు కేసులు బనాయిస్తారు. ఆ పార్టీకి సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఏం పాపం చేశారు అని చెప్పి ఆయన మీద కూడా తప్పుడు కేసులు బనాయిస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఏం పాపం చేశారు అని చెప్పి బ్రహ్మనాయుడు నంబూరు శంకర్రావు అన్న బ్రహ్మనాయుడు అన్న ఇద్దరు ఎక్స్ఎమ్మెల్యే తప్పుడు కేసులన్నీ కూడా బనాయించే కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఆ పక్కనే తెనాలి ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే శివ ఉన్నాడు. అబ్బో బల్లె వాళ్ళ గురించి చెప్పాడండి మా జగన్మాయ. బల్లె వాళ్ళ గురించి చెప్పాడు. తెనాలి ఎక్స్ఎమ్మెల్యే గుర్తున్నాడా అండి మీకు? ఎలక్షన్ రోజున ఎందుకు మీరు క్యూలో లేకుండా డైరెక్ట్ గా వెళ్తున్నారని చెప్పి ఒక ఓటర్ అడిగితే ఆ ఓటర్ ని చెంప మీద కొడితే ఓటర్ తిరిగి కొట్టిన సౌండ్ ఏదైతే ఆ తెనాలి మాజీ ఎమ్మెల్యే మా జగన్మాయకి ప్రియమైన అన్న అదే అండి అమాయకుడు అండి పాపం. అతని మీద పెట్టిన కేసులు ఏందో తెలుసా అండి? రౌడీయిజం పెంచి పోషించినందుకు. అలాగే మా జగన్మాయ మన మధ్య తెనాలి వెళ్ళి పరామర్శించారు చూడండి రౌడీ మోక. ఆ మోకంతా ఈ శివ అనుచరులేనండి. అందుకని అబ్బాయి పాపాత్ముడు పాపాత్ముడు అంటలేదండి, పాపం అంటున్నాడు మా జగన్మాయ. మనకేమో పాపాత్ముడు అన్నట్టు వినపడుతుంది.
మా జగన్మయ్య పాపం అంటున్నాడు, మనకే పాపాత్ముడు అన్నట్టు వినపడుతుంది. ఇదంతా కాదండి, ఇంకొక చాట కూడా నోరు చాలా జారాడండి. దాని గురించి కూడా ఒక్కసారి అయితే విందాము. ఒక చాట అయితే కనుక మన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఒక తీవ్రమైన వ్యాఖ్య అయితే చేశాడండి. ఏమంటాడయ్యా అంటే చెవిరెడ్డి అరెస్ట్ గురించి వినిపిస్తా. మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు నాయుడు ఇప్పుడు కాలేజ్ టైంలో ఇప్పుడు కొట్టినాడంట ఆయన. ఆ కోపం ఇప్పటికి కూడా ఉంది. వాళ్ళ కొడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి నీ చేతికి ఒక రింగ్ ఎట్టుకున్నావు చూడు మాయా, జగన్మయ్య. చంద్రబాబు నాయుడు గారిని చూసి నువ్వు కూడా ఒక రింగ్ తొడుక్కున్నావే. ఆ రింగ్కి సంబంధించిన యాప్ ఫోన్లో ఒకటి ఉండేది మాయా. యాప్లో ఉన్న మెడిసిన్స్ రివర్స్లో వేసినట్టుండరు. పగలు వేసుకోవాల్సిన రాత్రి, రాత్రి వేసుకోవాల్సిన పగలు పెట్టినట్టుండరు. అందుకని నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు. ఏందమ్మా కొట్టారా? అంత సినిమా ఉందా? అంత సినిమా ఉందా అంట. సిగ్గుండాలబ్బా జగన్మయ్య. మందులు సరిగ్గా వేసుకోమ్మా అయ్యా. అందుకని చెప్పి పిచ్చి పిచ్చి మందులన్నీ వేసుకొని ఆ రింగును కూడా సరిగ్గా వాడటం చేత కాక పిచ్చి మందులన్నీ వేసుకున్నట్టుండవు. రింగ్ అన్నా మార్చు, లేదంటే ఫోన్లో యాప్లో ఉన్న సెట్టింగ్లన్నా మార్చు. పగలు వేసుకోవాల్సిన మందులు రాత్రికి ఎత్తుంది, రాత్రి వేసుకోవాల్సిన మందులు పగలెత్తుంది నీకు ఆ యాప్. రింగు పెట్టుకున్నంత మాత్రం నీ ఫేట్ ఏం మారదలే జగన్మయ్య. చంద్రబాబు నాయుడు గారిని కొట్టారు, ఆ పగ పెట్టుకున్నారనే మాట అయితే వద్దు జగన్మయ్య. ఎందుకంటే కనుక చంద్రబాబు నాయుడు గారు కాలేజీలోనే ఆయన కాలేజ్ ఇన్ఛార్జిగా, ఏదైతే కనుక స్టూడెంట్ ఇన్ఛార్జిగా ఉన్నారో ఆయన మీద చేసి నీ బొకడగాళ్ళు బతుకుతారా జగన్మయ్య? నువ్వు చెవటం, నీ పేటిఎం గొర్రెలను నమ్మటం అవసరమా జగన్మయ్య మనకి? ఇదంతా ఎందుకులే జగన్మయ్య. ఇప్పుడు దాకా మనం ఏదైతే ఒక కులం మీద ఎంత బొదుగును పొడుచుకొచ్చింది నీకు, జాగ్రత్త మాయ్య. వెనకమాల ఉన్నాడే మా దేవినేని అవినాష్ అంటున్నావే, వాడు అసలుకే జగత్కెళ్ళాడి అందరికి పొడిచినట్టు నీకు కూడా కింద నుంచి ఎంత పొడుగును పెడతాడు దేవినేని అవినాష్. జాగ్రత్త వాడితోటి. ఉంటాను మాయ్య జగన్మయ్య.